హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పచ్చు. మరి జీటీ వర్సెస్ లక్నో. మొత్తం మీద లక్నో అనేది ఇంటికైతే వెళ్ళిపోయింది. మరి జీటీ అనేది ప్లే ఆఫ్కి అయితే వెళ్ళిపోయింది. ఫస్ట్ స్థానం స్థిరంగా ఉంచుకోవాలంటే జీటీ అనేది ఈ మ్యాచ్ అనేది చాలా కీలకం. మరి రివెంజ్ మ్యాచ్ కూడాను ఇది జీటీకి అయితే రివెంజ్ అనేది తీసుకుంటుంది, లేకపోతే ఏంటి చూడాలి. మరి ఎక్కడంటే అహ్మదాబాద్ మ్యాచ్ స్టేడియంలో అయితే జరుగుతుంది. ఇది జీటీకి హోమ్ గ్రౌండ్గా మనం చెప్పాలి. మరి ఇక్కడ ఎక్కువగా టాస్ ఎవరైతే గెలుస్తున్నారో ఎక్కువ బ్యాటింగ్ అయితే ఎంచుకోవచ్చు. 20+ కానీ వచ్చిందని చాలా కష్టంగా ఉండే చేస్తుంది చేంజ్లో అయితే. మరి హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నా ఈ మధ్య చూసుకున్నా సరే మొన్నటిసారి అయితే ఎల్ఎస్జీ అయితే గెలిచింది. 6 మ్యాచ్లు అనేది గెలిస్తే 4 మ్యాచ్ జీటీ గెలిస్తే 2 మ్యాచ్లు పరిమితి లక్నో. ఎక్కువగా జీటీకి ఎక్కువగా ఆధిపత్యం అయితే ఉంది. కానీ ఇక్కడ ప్లేయర్ లెవెల్ చూసుకున్న జీటీ అయితే చాలా బలంగా అయితే ఉంది. అటు గిల్ కానీ, సుదర్శన్ నుండి కానీ, మరి రూదర్ఫర్డ్ నుండి కానీ, తిహాతి నుండి కానీ, మరి రషీద్ నుండి కానీ వీళ్ళందరూ చాలా బలంగా అయితే ఉన్నారు అనేది మంచి బౌలింగ్లో బ్యాటింగ్లో ఉన్నారు. మరి ఇక్కడ లక్నో టీంకి అయితే వచ్చేస్తే మాత్రం లక్నో టీం అయితే చాలా బలంగా అనేది నాకైతే మరి కనిపిస్తుంది. ఎందుకంటే లక్నో టీము వచ్చేసి చాలా వరకు కూడా బ్యాటింగ్లోనే బలం. ఇక్కడ బౌలింగ్లో అయితే బలం అయితే కాదు. మరి బ్యాటింగ్లో చూసుకున్నా మరి ఓపెనర్లు ఇద్దరు కూడా మాక్రన్ నుండి కానీ మార్షల్ నుండి కానీ చాలా బలంగా అయితే ఉన్నారని చెప్పచ్చు. పంత్ అనేది రాణించి చాలా వరకు కూడా మరి తన జట్టుకి అనేది హెల్ప్ఫుల్గా అయితే ఉన్నారు. ఫామ్ అయితే రావాలి, రాకపోతే టీమిండియాకి కూడా వెళ్ళే ఛాన్స్ ఎందుకు ఉండదు. మరి తన స్థానంలో చాలా వరకు పోటీ అయితే ఉంది. మరి ఎవరు ఉంటారు ఏంటి చూడాలి. మరి మొత్తం మీద లక్నో అయితే చాలా వీక్నెస్గా నాకు అనిపిస్తుంది. చేజింగ్లో అయితే లక్నో చాలా వరకు కూడా బెటరే, కానీ కాస్త తొందరపాటు చాలా కంగారుపాటు అయితే ఉన్నారు. మరి ఏంటో చూడాలి. మరి ఎవరు గెలుస్తారు ఏంటని చూడాలి. మరి వీళ్ళిద్దరికి కూడా 50-50% ఉన్నా సరే ఎక్కువగా జీటీకే ఎక్కువగా అవకాశం అంటూ ఉందని నాకు అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అయితే మర్చిపోకండి.